అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా మోటివేషన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా అత్యవసరమైనటువంటి వీడియోనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి తెలుసో తెలియకుండానే నిద్ర లేవగానే ఈ 5 తప్పులు చేస్తూ ఉన్నాం. దీనివల్ల మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోతూ ఉన్నారు. మరి ఆ 5 అలవాట్లేంటో తెలుసుకుందామా? మీకో విషయం తెలుసా? మన ఇల్లు గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే పునాది ఎంత ముఖ్యమో, మన జీవితంలో కూడా గట్టిగా స్ట్రాంగ్‌గా నిలబడాలి అంటే మనం ఉదయం లేచిన తర్వాత చేసేటటువంటి ఒక గంట అంత ముఖ్యమైనదిగా ఉండాలి. ఇదే గోల్డెన్ అవర్ అంటే. మనం ఉదయం లేవగానే చేసేటటువంటి ఈ 5 అలవాట్లు అసలు ఈ అలవాట్లు కాదండి. ఒక అద్భుతమైనటువంటి ఆయుధాలండి. చాలా మంది అనుకుంటారు మన జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, ఏదైనా సాధించాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా దేనికైనా అదృష్టం ఉండాలి అనుకుంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదండి. ఆ దేవుడు అందరికి 24 గంటలు ఇచ్చాడా లేదా? అంబానీకైనా, బిల్ గేట్‌కైనా అందరికి సమానమైనటువంటి సమాన్యం ఇచ్చాడు కదా! మరి ఎందుకండి కొందరు మాత్రమే ఆకాశాన్ని అందుకుంటారు? ఎందుకంటే వాళ్ళు ఉదయం లేచిన తర్వాత ఒక గంటని గెలుస్తారు. ఉదయాన్నే గెలుస్తారు. ఆటోమేటిక్‌గా రోజంతా గెలుస్తారు. ఆటోమేటిక్‌గా లైఫ్‌నే గెలిచేస్తారు. మరి ఆ ఉదయం చేసేటటువంటి 5 పనులేంటో చెప్పనా? అందులో నంబర్ 1 మౌనం అండి. మనం లేవగానే మన మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? మన బ్రెయిను ఒక స్పాంజ్ లాగా ఉంటుందండి. మనం ఏదైతే ఇస్తామో దాన్ని వెంటనే అబ్జర్వ్ చేస్తుంది. కానీ మనం పెద్ద తప్పేంటో తెలుసా? లేవగానే చేసేటటువంటి తప్పు. అది వినటానికి మీకు రొటీన్‌గా ఉన్నా, చెప్పటానికి నాకు రొటీన్‌గా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పే. అదేంటో తెలుసా? ఫోను. ఫోను స్క్రోల్ చేస్తూ ఉంటాం. అవునా కదా? ఫోనులో చెత్తని, వార్తల్ని వాటన్నిటిని కూడా మైండ్‌లోకి ఎక్కించి మన మైండ్‌ని పొద్దున్నే ఒక చెత్త బుట్టలాగా తయారు చేస్తాం. అలా చేయకండి. ఫోన్ని వేరే రూమ్‌లో పెట్టి పండుకోండి మీరు. లేవగానే ఏం చేస్తారంటే సైలెంట్‌గా కళ్ళు మూసుకొని మీకు ఎంతసేపు కూర్చోగలిగితే అంత. 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అరగంట కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. ఓకేనా? చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కాబట్టి రేపటి నుంచి ఫోను పక్క రూమ్‌లో పెట్టేసి, ఫోను చూసే అలవాటు మాని మీతో మీరు సైలెంట్‌గా కూర్చొని మాట్లాడుకోండి. ఇక నంబర్ 2 ఇంధనం. మన బాడీ రాత్రంతా నిద్రలో ఉండటం వల్ల బాడీ డీహైడ్రేట్ అయి ఉంటుందండి. బండి నడవాలి అంటే పెట్రోలు, డీజిల్ ఎంత అవసరమో, మన బాడీ నడవాలి అంటే నీరు ఖచ్చితంగా అవసరమండి. ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే అదేదో టీలు, కాఫీలతో కాదండి. గోరువెచ్చ నీళ్లు 2 గ్లాసులు మీ శరీరానికి, మీ బ్రెయిన్‌కి అందించండి. ఆ 2 గ్లాసులు మీ శరీరంలో ఉన్నటువంటి మలినాల్ని, చెడుని మొత్తం బయటికి పంపించేసి మీరు చాలా యాక్టివ్‌గా, హుషారుగా, చాలా హ్యాపీగా ఉండేలా చేస్తుంది. లేవగానే నీ బాడీకి వాటర్ అందించడం అనేది నీ బాడీకి నువ్వు మొదట ఇచ్చే గౌరవం అని గుర్తుపెట్టుకోండి. ఇక నంబర్ 3 చలనం. మన శరీరానికి ఇవ్వకపోతే, చలనం ఇవ్వకపోతే మైండు, మనసు మొద్దుబారిపోతుంది. మిమ్మల్ని జిమ్‌కి వెళ్లి గంటలు గంటలు నేను ఎక్సర్‌సైజులు చేయమంటలేదండి. ఒక్క 20 నిమిషాలు మీకు తోచినటువంటి వాకింగ్ లేదా యోగా లేదా మెడిటేషన్ లేదా చిన్నపాటి వ్యాయామాలు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నీ గుండె వేగంగా కొట్టుకోవాలి. నీ శరీరం నుంచి చెమట రావాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా వ్యాయామం చేయటం స్టార్ట్ చేస్తావో నీ మెదడులో ఎండాల్ఫిన్ అనే ఒక మంచి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది నిన్ను పాజిటివ్‌గా ఉండేలా చేస్తుంది. జీవితంలో సక్సెస్ అయ్యేలా చేస్తుంది. ఇక నంబర్ 4 జ్ఞానం అండి. మనం ఉదయం లేవగానే మీ మైండ్ చాలా చురుగ్గా ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బాడీ లేజీగా ఉండొచ్చు. కానీ మెదడు చాలా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా, చురుగ్గా ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఆ టైంలో నీ మెదడుకి ఫోన్‌లో ఉన్నటువంటి చెత్తని కాకుండా ఒక మంచి పుస్తకంలో ఒక్క పేజీ చదవండి చాలు ఇంట్రెస్ట్ లేకపోతే. లేదా ఒకవేళ ఫోన్ చూసినా ఒక మంచి వీడియో మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఏదన్నా మైండ్‌కి అందించండి. ఉదయం నువ్వు చేసేటటువంటి మంచి ఆలోచనే, నువ్వు మెదడుకి ఇచ్చేటటువంటి మంచి ఆలోచనే ఆ రోజంతా కూడా మీకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. ఇక నంబర్ 5 ప్రణాళిక. అసలు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా మనకి ఈ రోజు చేయాల్సినటు పనిలో అతి కష్టమైన పని లేదా అతి ముఖ్యమైన పని ఏదైతే ఉందో అది ఫస్ట్ ఉదయం లేవగానే 2 గంటల్లో పూర్తి చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేస్తారు. చివరికి సాయంత్రం వచ్చేప్పటికల్లా అతి ముఖ్యమైనటువంటి పనిని వదిలేస్తారు. కానీ ధనవంతులు, విజేతలు, సక్సెస్ అయ్యేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కష్టమైన పనినే ఉదయం లేవగానే పూర్తి చేస్తారు. రోజంతా కూడా ఒక కింగ్ లాగా, విజేతల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన చేతగానితనం కాదండి. మనకి చేతకాక కాదు, మన దగ్గర తెలివి లేక కాదు. అస్తవ్యస్తమైనటువంటి దినచర్య వల్ల. అందుకే మీరు లేవగానే మీ దినచర్య ఎలా ఉండాలి? లేవగానే ఫోన్ అవతల గదిలో పెట్టేసేయండి నైటే. లేవగానే ఫోన్ చూడటం ఆపేయండి. అలారం మోగగానే స్నూజ్ ఆఫ్ చేసి మళ్ళీ కలలు కంటూ పండుకోవటం కాదండి. ఆ కలలు నిజం చెయ్యటానికి అలారం మోగగానే లేవండి.
మీ బాడీకి ఇంధనాన్ని అందించండి. మంచి నీరు తాగటం, గోరువెచ్చని నీటిని అందించండి. మెదడుకి మంచి ఒక వీడియో చూయించండి. లేదా ఒక మంచి పుస్తకంలో ఒక పేజీ చదవండి. మొదటి వారం రోజులు చాలా కష్టంగా ఉంటుంది. మీ బాడీ సహకరించదు. మీ యొక్క పాత అలవాట్లు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ మనం ఆగిపోకూడదు, ఓడిపోకూడదు. 21 రోజులు ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతాన్ని చూస్తారు మీ జీవితంలో. సూర్యుడి కంటే ముందే నిద్రలేస్తారు. చాలా యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉంటారు. మిమ్మల్ని చూసి జాలిపడినటువంటి వాళ్ళే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇలా కనుక మీరు చేశారనుకోండి, జీవితంలో ధనవంతులే కాదు, డబ్బును సంపాదించడమే కాదు, ఆరోగ్యాన్ని సంపాదిస్తారు, ఆనందాన్ని సంపాదిస్తారు. రేపటి నుంచి 21 రోజులు నేను చెప్పినట్లు ఒక టార్గెట్‌ని, ఒక ఛాలెంజ్‌ని తీసుకోండి. జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ యొక్క లక్ష్యంపై ఫోకస్ పెట్టండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సూర్యుడు లేచిన తర్వాత లేచేవాడు కేవలం బ్రతుకుతాడు. కానీ సూర్యుడినే నిద్ర లేపేవాడు చరిత్రను సృష్టిస్తారు. మరి మీరెప్పుడు లేస్తారు? ఎలా ఉంటారు? ఏ 5 అలవాట్లు మీ లైఫ్‌లో యాడ్ చేసుకుంటారు? నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది వినటానికి, చూడటానికి. కానీ ఒక్కసారి మీ లైఫ్‌లో అమలు చేసుకోండి. చాలా అద్భుతాలు సృష్టిస్తారు. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అమూల్యమైనటువంటి కామెంట్‌ని నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. నేను ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.